పంటలు అమ్ముకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కడుపు మండిన కర్షకులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఆరుగాలం శ్రమిస్తే తీరా పంట చేతికొచ్చిన ఆనందం అమ్ముకుందామంటే ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయని, యంత్రాంగం చొరవ చూపించి పంటలను తక్షణం కొనాలని కర్షకులు వేడుకుంటున్నారు. పంటలు కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టారు. వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారిపై శంకరపట్నం వద్ద రైతులు బైఠాయించారు. వడ్లు తీసుకునేందుకు నానా కొర్రీలు పెడుతూ మద్దతు ధర రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతనిలో మక్కల కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపిస్తూ అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. రైస్ మిల్లర్లు తూకంలో గోల్మాల్ చేస్తున్నారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల మధ్య పెద్దగుండు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. తూకంలో మోసం జరగకుండా చూస్తామన్న తహసీల్దార్ హామీతో నిరసన విరమించారు. సిద్దిపేట జిల్లా తొగుటలో పొద్దుతిరుగుడు సాగుదారులు వినూత్న నిరసన చేపట్టారు. దున్నపోతుతో మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. పంట మార్కెట్కు తీసుకొచ్చి 40 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి కౌడిపల్లి వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేసి త్వరితగతిన తరలించేలా లారీలు పంపించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, అన్నదాతల అంశంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నల్పల్లి, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితులను పరిశీలించి రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. సరే, మొక్కజొన్నలు అయితే బాగా పండించింది సార్, దిగుబడి కూడా బాగుంది. ఈ పంట కొనడంలో కొంత ఆలస్యం జరిగింది. న్యాయంగా ఆలస్యం జరగొద్దు. ఈ టైంలో ఏమైంది, ఎండీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొత్త ఎండీ వచ్చింది. ఆయన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడే వస్తూ మాట్లాడినాము, 26 క్వింటల్లే తీసుకుంటుందని. 40 వరకు వస్తాయి సార్.